వెల్కమ్ టు PM7 మీడియా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదయ్యాయి. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట రిలీజ్ చేసే సినిమాల ప్రీమియర్స్ కు టికెట్ల రేటు పెంపుకు అనుమతి ఇవ్వనని తేల్చారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ఏపీకి రావాలని పవన్ చేసిన కామెంట్లపై ఓ నిర్మాత తమ అభిప్రాయాన్ని గట్టిగా తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. దీంతో ఇండస్ట్రీకి ఏపీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలని కోరారు. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేనిక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తా అని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాలు సమానమేనని అన్నారు. ఇక త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ మీటింగ్ ఉంటుందనే విషయం నాకు అసలు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే ఒక్క నాగవంశీనే కాదు, చాలా మంది నిర్మాతలు, నటులు, దర్శకులు ఇలా దాదాపు అన్ని క్రాఫ్ట్ల వారు హైదరాబాద్ నుండి కదలడానికి సిద్ధంగా లేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడూ ప్రభుత్వానికి విధేయంగా ఉంటూ రాజకీయ నాయకులతో స్నేహ బంధాలు కలిగి ఉండే సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అంతగా సన్నిహితంగా ఉండలేకపోతుంది అనే విషయం ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాల వల్ల సినీ ప్రముఖులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో అంతగా కలవటం లేదని కొందరు అంటున్నారు. అయితే ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా అధికారంలో ఉన్న పార్టీతో ఆ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలు కలిగి ఉండాలని అందరూ కోరుతున్నారు.